అందరికీ నమస్కారం. కేంద్రంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఫ్యూల్ కన్జర్వేషన్ అంటే ఫ్యూల్ని మనం తక్కువ వాడాలి అనే ఉద్దేశంతో ఈ గొప్ప ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మనకి ఎక్కడెక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పే ఆలోచనలో ఈరోజు నేను పల్లె వెలుగు బస్సులోని కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ మీటింగ్ ఉంటే రావడం జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే మనం ఈ ఫ్యూల్ని మనం సేవ్ చేసుకునే ఆలోచన కానీ మాకు ఉంటే దయచేసి గవర్నమెంట్ మనకి ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తుందో అందులో ట్రావెల్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరెవరైతే ఒకే ఆఫీస్లో 4-5 జాబ్ చేస్తుంటారో రోజుకి ఒకరు చొప్పున ట్రాన్స్పోర్ట్ని షేర్ చేసుకుంటూ ఫ్యూల్ అలాగని చేస్తే మనకి ఫ్యూల్ కన్జర్వేషన్ చేసినట్టు ఉంటుంది. సో ఇది ఒక గొప్ప మెసేజ్ మనకి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ సాటర్డే కూడా మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించాలి. అలాగే అదర్ ప్రత్యామ్నాయం అంటే ప్లాస్టిక్ బదులుగా మనం జూట్ బ్యాగ్స్ ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఈరోజు పబ్లిక్కి తెలియాలని చెప్పేసి నేను ఇదిగోండి ఇది ఈరోజు ఇలాగా జూట్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాం. ఇదేం